దర్శకుడిగా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకులు సుకుమార్ బన్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బన్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ కోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి ఎన్నో అవార్డ్స్ను కైవసం చేసుకుంది. ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి కూడా పురస్కారాన్ని పొందారు. అయితే ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం యూనిట్ బుధవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి దర్శకులు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో సుకుమార్ మాట్లాడుతూ సుకృతికి చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే చాలా ఇష్టం. తనకు నటన మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ దర్శకురాలు పద్మ, నిర్మాతల్లో ఒకరైన సింధు యాక్టింగ్కు ఒప్పించారు. ఈ ఇద్దరిది సినిమా విషయంలో ఎంతో పెద్ద జర్నీ. సుకృతి నటిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు నమ్మకం లేదు. కానీ దర్శకురాలు పద్మని అడిగితే మాత్రం బాగా నటిస్తుంది అని చెప్పేది. మొహమాటానికి సినిమా చేయకు అని చెప్పాను. కానీ సుకృతి యాక్టింగ్ చూసిన తర్వాత షాక్ అయ్యాను. అంతా బాగా నటించింది నా కూతురు. ఈ సినిమాలో బాగా చేసింది అని చెప్పడానికి నేను ఏమాత్రమూ సందేహించను. ఈ సినిమాను పద్మ, సింధులు ఎంతో కష్టపడి పట్టుదలతో పూర్తి చేశారు. కథ బాగా చెప్పగలిగితే సినిమా బాగా తీయగలరు. దర్శకురాలు కథ బాగా చెప్పింది కాబట్టే అదేవిధంగా ఈ సినిమా అంతే సూపర్గా తెరకెక్కించారు. ఈ సినిమా సుకృతి లైఫ్లో ఓ మంచి జ్ఞాపకంలా మిగిలిపోతుంది. సినిమాలో అందరూ బాగా నటించారు. నవీన్, రవి గారు ఈ సినిమాను నిర్మించడం, విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా అంటే బిజినెస్. ఇన్వెస్ట్ చేసిన ఏదైనా బిజినెస్సే. సినిమా కూడా అంతే. ప్రేక్షకులను ఆనందింపచేయడమే నా దృష్టిలో సందేశమే. అయితే ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ ఇచ్చే సినిమా చేయడం అదృష్టం. గాంధీ తాత చెట్టులో ఈ రెండూ ఉన్నాయి. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానని చెప్పారు సుకుమార్. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.